అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఒక వింతైన భయం గూడు కట్టుకుంది. 2023 కాలం మొదలుకుని ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం లేక ఆచూకీ లేకుండా మాయమవ్వటం పైన అంతర్జాతీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందించారు. ఇది కేవలం కాకతాళీయమా లేక దీని వెనుక ఏదైనా లోతైన కుట్ర దాగి ఉందా అనేది త్వరలోనే తేలుస్తామని ప్రకటించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మాయమైన వారిలో ఎక్కువ మంది అణుశక్తి లేక గ్రహాంతర వాసుల నౌకల పరిశోధన వంటి అత్యంత రహస్య విభాగాల్లో పనిచేస్తున్న వారే కావటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రం పరిధిలో 4 శాస్త్రవేత్తలు కనిపించకుండా పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరి అదృశ్యం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందా లేక స్వదేశీ రహస్య సంస్థలు వీరిని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాయా అన్న కోణంలో శ్వేత సౌధం నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. శాస్త్రవేత్తలు అంటే దేశానికి మేధో సంపత్తి. అలాంటి వారు వరుసగా మాయమవుతూ ఉంటే అది దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ కేసెస్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అతి త్వరలోనే ఈ మిస్టరీ వీడుతుందని శ్వేత సౌధం వర్గాలు చెప్తున్నా అప్పటి వరకు ఈ భయం అమెరికా మేధో వర్గాలను వెంటాడుతూనే ఉంటుంది. ఈ శాస్త్రవేత్తలు కేవలం సామాన్య పరిశోధకులు కారు. వారు అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య ప్రాజెక్ట్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నవారు. వీరిలో కొందరు భూమికి వెలుపల ఉన్న జీవుల గురించి వారి సాంకేతికత గురించి లోతైన అధ్యయనాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేధావుల అదృశ్యం వల్ల ఆయా పరిశోధనలు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అమెరికా గూఢచారి సంస్థలు ఈ కేసెస్ ని ఛేదించడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎక్కడైనా చిన్న ఆధారం దొరుకుతుందేమో అని ప్రతి కోణాన్ని శోధిస్తున్నాయి. ఈ శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వీరు మాయమవ్వడానికి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రగానే కనిపిస్తోంది. ఈ మిస్టరీలో అత్యంత కీలకమైన పేరు మేజర్ జనరల్ విలియం నీల్ మే కాస్లాండ్. పెంటగాన్ లో అంతరిక్ష పరిశోధనలు చేసిన ఈయన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అదృశ్యమయ్యారు. అయితే ఆయన అదృశ్యమైన తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. మెక్ కాస్లాండ్ తన ఫోన్, కళ్ళజోడు, వాచ్ వంటి వ్యక్తిగత వస్తువులన్నీ ఇంట్లోనే వదిలేశారు. కేవలం తన తుపాకీ, హైకింగ్ బూట్స్ మాత్రమే తీసుకుని వెళ్లారు. ఈయనకు 1947 నాటి ప్రసిద్ధ రోస్వెల్ యూఫో క్రాష్ రహస్యాలు తెలుసని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2016లో వికీలీక్స్ బయటపెట్టిన పత్రాల్లో కూడా ఈయన పేరు ఉండటం ఆసక్తికరమైన అంశం. ఆయన గుర్తించని వైమానిక దృగ్విషయాలపైన లోతైన పరిశోధనలు చేశారని సమాచారం ఉంది. అయితే రోస్వెల్ ప్రమాదంతో కాస్లాండ్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన భార్య సుసాన్ విల్కర్సన్ చెప్తున్నా ఒక అనుభవజ్ఞుడైన జనరల్ ఇలా అర్ధాంతరంగా మాయమవ్వడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఆయనకు తెలిసిన రహస్యాలు బయటకు రాకూడదని ఎవరైనా ఆయన్ను అపహరించారా లేక ఆయనే స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లారా అన్నది అంతు చిక్కడం లేదు. అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యున్నత హోదాలో పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య శాస్త్రవేత్తల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. కాస్లాండ్ అదృశ్యం గురించి విచారిస్తున్న అధికారులకు ఆయన ఇంటి సమీపంలో కొన్ని వింతైన గుర్తులు కనిపించినట్టు సమాచారం. ఆయన ఏ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారో ఆ వివరాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. ఆయన అదృశ్యం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఆయన చేసిన కృషి అమోఘం. రోస్వెల్ ఘటనలో దొరికిన గ్రహాంతర వాసుల నౌకల భాగాలు ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాయని కొందరు రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ రహస్యాలు తెలిసిన వ్యక్తి ఇలా మాయమవ్వడం అంటే అది ఒక అంతర్జాతీయ కుట్రకు నిదర్శనం. అమెరికా గూఢచారి సంస్థలు ఈ కేసుని ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నాయి. ఆయన వెళ్లిన ప్రాంతాల్లోని దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. మిస్టరీ కేవలం జనరల్ మైక్ కాస్లాండ్ తోనే ముగియలేదు. నాసాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ లిస్ట్ లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ మోనికా రెజా గతేడాది జూన్ నెలలో హైకింగ్ కి వెళ్లి అదృశ్యమయ్యారు. తన ఫ్రెండ్ కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తున్న ఆమె క్షణాల్లో మాయమవ్వటం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు MIT ప్రొఫెసర్, ఫ్యూజన్ ఎనర్జీ పరిశోధకుడు నునో లావ్రిరోను ఆయన నివాసంలోనే కాల్చి చంపారు.
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కార్ గ్లిర్మల్ ను కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయన ఇంటి ముందే హతమార్చారు. నాసాలో పనిచేసిన ఫ్రాన్ మైవాల్, మైఖేల్ హిక్స్ కూడా అనుమానాస్పదంగా మరణించిన వారి మరణానికి గల కారణాలను ప్రభుత్వం ఇప్పటికీ బహిరంగపరచలేదు. ఈ వరుస హత్యలు, అదృశ్యాలు అన్నీ ఒకే తరహాలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బాధితులందరూ ఏదో ఒక విధంగా అణు రహస్యాలు, అంతరిక్ష రహస్యాలతో ముడిపడి ఉన్నవారే. వీరి మరణాల వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే వీరిని చంపిన తీరు చూస్తుంటే ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. ఇది దేశాంతర కుట్రనా లేక అంతర్గత గూఢచారి సంస్థల పనా అన్నది తేలాల్సి ఉంది. మోనికా రెజా అదృశ్యం పైన నాసా కూడా అంతర్గతంగా దర్యాప్తు చేస్తోంది. ఈ వరుస మరణాలు అమెరికా శాస్త్ర సాంకేతిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రభుత్వం ఈ ఘటనల వెనుక ఉన్న ఉగ్రవాద కోణాన్ని కూడా తోసిపుచ్చడం లేదు. శాస్త్రవేత్తల నివాసాల వద్ద భద్రతను పటిష్టం చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఈ వరుస ఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వద్ద ఉన్న గ్రహాంతరవాసుల రహస్యాలు, అత్యాధునిక అణు సాంకేతికత బయటకు రాకుండా ఎవరో కావాలనే వీరిని అడ్డు తొలగించుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే హార్వర్డ్ ప్రొఫెసర్ అవిలోబ్ వంటి నిపుణులు మాత్రం ఈ కుట్ర కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. ఒకే టైంలో ఇంతమంది ఉన్నత స్థాయి మేధావులు మాయమవ్వటం కేవలం కాకతాళీయమని నమ్మటం కష్టమే. శాస్త్రవేత్తలు మరణించినా, మాయమైనా ఆయా పరిశోధనలు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది అమెరికా యొక్క సాంకేతిక ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవైపు ఇరాన్, రష్యాతో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సవాల్గా మారింది. ట్రంప్ ప్రభుత్వం ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రహాంతరవాసుల ఉనికిపైన పరిశోధన చేస్తున్న వారు టార్గెట్ అవుతున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఈ మిస్టరీ వీడితే తప్ప అమెరికాలోని శాస్త్రవేత్తలకు భద్రత పైన నమ్మకం కలగదు. అప్పటి వరకు ఈ అదృశ్యాల వెనుక ఉన్న అదృశ్య శక్తులేంటో తెలుసుకోవటం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఇవి నిజంగానే వేరే గ్రహం నుంచి వచ్చిన జీవుల చర్యలు అయితే మానవాళికి అంతకంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉండదు. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. నిజం తెలియాలంటే ట్రంప్ ప్రభుత్వం రిలీజ్ చేయబోయే అధికారిక నివేదిక కోసం వేచి చూడాలి. అమెరికా మేధావులు ఈ భయానక వాతావరణం నుంచి ఎప్పుడు బయటపడతారో కాలమే నిర్ణయించాలి. ఈ కేసులలో ఎటువంటి పురోగతి ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది. శాస్త్రవేత్తల రక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సైన్స్ అనేది మానవాళి ఆస్తి.